నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్ సార్. అయితే ఆయన రీసెంట్‌గా చేసినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే 10th పేపర్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థుల గురించి కూడా అంటే ఈ మధ్య కాలంలో ఈ విషయాలు మళ్ళీ బయటకొస్తున్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్ అన్నిటికన్నా ముందు ఇప్పుడు 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మనం 10th దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. అయితే 10th ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. లీక్ అవడం అంటే ఇక్కడ హిందీ పేపర్ ఇచ్చారు. తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చారు. అంటే కట్టలు కట్టి ఉంటాయి. అంటే అది అధికారుల యొక్క నెగ్లిజెన్స్ అనొచ్చు, అధికారుల యొక్క తప్పిదం అనొచ్చు. కాకపోతే ఏంటంటే హిందీ పేపర్ ఇచ్చారు, అదే పేపర్ మళ్ళీ ఒక్కొక్క పేపర్కు 4 సెట్లు తయారు చేస్తారు. ఆ పేపర్ని పక్కన పెట్టి ఇంకో పేపర్ ఇస్తారు. కాబట్టి అది లీక్ అయినట్టుగా లీక్ అయిన పేపర్ని పక్కన పెట్టి ఇంకో పేపర్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మొత్తంగా ఈ లీకులు, ఈ గందరగోళాలు, ఒక పేపర్ వాళ్ళు ఇంకోటి ఇవ్వడము చేయడం అనేది ఆ విద్యా వ్యవస్థలో మొత్తం జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్లో అట్లే ఏదో సందర్భంలో గందరగోళం జరుగుతుంది, నీట్ ఎగ్జామ్లో గందరగోళం జరుగుతాయి. మిస్టేక్ జరగడం అనేది కామన్గా అయిపోయింది. అది అట్లాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అదే గందరగోళం జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అట్లే గందరగోళం జరుగుతుంది. గతంలో అట్లా జరిగాయి. ఇది మిస్టేక్ తప్పిదం అనుకోవాలి నేను. తప్పిదము అండ్ మిస్టేక్ రెండు. అలా ఎలా అవుతుంది అంటే తప్పిదం వేరు, మిస్టేక్ వేరు. అంటే ఇక్కడ నెగ్లిజెన్స్. ఇప్పుడు మిస్టేక్ అయింది అనుకోండి, ఏదైతే పేపర్ ఇవ్వాల్సిన పేపర్ ఇవ్వకుండా వేరే పేపర్ ఇచ్చారు, దాని తర్వాత అంటే అదే అంటే ఆ ఎగ్జామ్ కి సంబంధించి జాగ్రత్త పడకపోతున్నాయి కదా మేడం. ఇప్పుడు వీళ్ళు ఆ పేపర్లు అన్ని బండిల్స్ ఉంటాయి. ఆ బండిల్స్ లో ఏ బండి ఇస్తున్నాం అనే జాగ్రత్త లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడం, నెగ్లిజెన్సీగా ఉండడం, దాని కారణంగా తప్పిదం జరిగిపోయింది. సో మరి ఇప్పుడు ఈ తప్పిదానికంటే ఏ విధమైన చర్యలు ఉండాలి? సస్పెండ్ చేయాలి. అధికారులు ఒకసారి సస్పెండ్ చేస్తే మళ్ళీ ఒకసారి తప్పిదం జరగకుండా ఉంటుంది. కానీ అది అలాంటి ఏం చేయరు. ఏదో నామకే వాస్తుగా ఒక మెమో ఇచ్చేస్తారు, పక్కన పెడతారు. అది ఇంకోసారి మళ్ళీ తప్పిదం జరుగుతుంది. తప్పిదం జరిగినప్పుడు సరైన చర్యలు కనుక ఉంటే మళ్ళీ ఇంకోసారి జరగడానికి అవకాశం ఉండేది కాదు. ఈ తప్పిదం వల్ల ఎంతో మంది పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అంటే బేసిక్ ఎంతో ప్రిపేర్ అయ్యి వాళ్ళు చాలా డే అండ్ నైట్ కష్టపడుతూ అంటే ఇక్కడ నష్టం అంటే కొంత మేరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ 10 గంటలకు స్టార్ట్ కావాలా, ఈ పేపర్ వేరే ఇచ్చిన కారణంగా తెలుగు మీడియం మళ్ళీ పేపర్లు తెప్పించి మళ్ళీ ఇచ్చిన కారణంగా 2 గంటలు టైం పడుతుంది. అయితే ఇక్కడ ఈ ఏ పేపర్ అయితే హిందీ పేపర్ అయితే ఇచ్చారో ఆ పేపర్ సెట్ను పక్కన పెట్టి వేరే సెట్ ఇస్తారు. కాబట్టి విద్యార్థులకు వచ్చే నష్టం అయితే ఏం జరగదు అట్లా. రైట్. అలాగే ఇంకా గ్రూప్ 1 విషయాలకు వస్తే ఏం చెప్తారు అసలు? అంటే వాలిడేషన్స్ కొన్ని మిస్ అయ్యని మాట్లాడుతున్నారు. అలాగే మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది, మీ మీద డిఫర్మేషన్ కూడా వేస్తున్నారు. సో ఏంటి అసలు? మొత్తంగా గ్రూప్ 1 10వ తారీఖు నాడు వాళ్ళు ఒక రిజల్ట్ ప్రకటించారు. వ్యక్తిగత లాగిన్లలో మార్కులు ఇచ్చారు. ఆ జిఆర్ఎల్ పెట్టలే. జిఆర్ఎల్ కనుక పెట్టి ఉంటే ఈ పాటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగేది. ఓన్లీ జిఆర్ఎల్ ఇచ్చారు. ఆ జిఆర్ఎల్ వల్ల బయటపడ్డ అంశం ఏమిటంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవ్వరు కూడా 400 మార్కులు దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తంగా 563 ఉద్యోగాలు ఉంటే 563 ఉద్యోగాలలో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం ఒక 10% అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఓన్లీ 10%. కానీ మెయిన్స్కి అపియర్ అయినటువంటి తెలుగు అభ్యర్థులు ఎంతమంది అంటే దాదాపు 40% ఉన్నారు. 40% మంది అభ్యర్థులు అపియర్ అయితే కనీసం 20% సెలెక్ట్ కావాలి కదా. అంటే తప్పిదం జరిగింది. వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో చేయించలేదు. జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తుల చేత చేయించారు. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా పేపర్ వాల్యుయేషన్ జరగలేదు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంది? ఇప్పుడు జేఎల్ నుంచి డిఎల్ తో చేయించారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే అందరు డిగ్రీ కాల్ లెక్చరర్ల యొక్క పేపర్లు దిద్దినటువంటి ఒక మొదటి దఫాలో దిద్దినటువంటి లెక్చర్ల యొక్క లిస్ట్ మొత్తం బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా డిఎల్సే. ఆ డిఎల్స్ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే జేఎల్కి వెళ్ళి ప్రమోషన్ పొంది వచ్చినటువంటి వాళ్ళు. ఆ వివరాలు మన దగ్గర డాటా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగినా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది, ఆ డాటా ఉంది. కాబట్టి అక్కడ తప్పిదం జరిగింది. ఎగ్జామ్ ఎలా జరిగిందంటే ఏదో రాత పోటీలకు పరీక్ష అన్నట్టు జరిగింది. అందమైన రాత పోటీ పరీక్షలకు ఎగ్జామ్ జరిగినట్టు కనపడుతుంది. ఎందుకంటే గ్రూప్ 2లో టాప్ 100లో 3 అమ్మాయిలు ఉన్నారు. గ్రూప్ 3లో టాప్ 100లో 8 మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ గ్రూప్ 1 వచ్చేసరికి 40 మంది ఉన్నారు. 40 మంది ఉన్నారు. అంటే ఇక్కడ టాలెంట్, నిజంగా అమ్మాయిలకు టాలెంట్ ఉంటే సంతోషం. 40 మంది సెలెక్ట్ అయినందుకు సంతోషం. ఎందుకంటే వాళ్ళ రేషియో 50%. 50%లో 40% వాళ్ళు సెలెక్ట్ అయితే సంతోషమే కదా. మరి గ్రూప్ 2లో కూడా వాళ్ళు రావాలి కదా, గ్రూప్ 3లో కూడా రావాలి కదా, గ్రూప్ 4లో రావాలి కదా. అక్కడ ఎక్కడ రాకుండా ఓన్లీ గ్రూప్ 1లోనే వచ్చింది. ఆ సివిల్స్లో కూడా 100కు 40 మంది అమ్మాయిలు ఎక్కడ సెలెక్ట్ కాల. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ కాల. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా టాప్ 100లో 40 మంది అమ్మాయిలు లేరు. 40 మంది అమ్మాయిలు మీరు కనుక ఇచ్చారంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? అందంగా రాసే శక్తి, ఓపిక ఎవరికి ఉంటుందంటే అమ్మాయిలకే ఉంటుంది. అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలు అంత ఓపికతో రాయరు.
అబ్బాయిలు కంటెంట్ కాన్సెప్ట్ ఇస్తారేమో కానీ అందంగా అందంగా రాయడానికి అవకాశాలు సో తక్కువ హ్యాండ్ రైటింగ్ కి మార్క్స్ ఎక్కువ వేశారని మీరు అంటున్నారు. హండ్రెడ్కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఉమ్. ఇది 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 అంటే ఒక్క నిమిషం, ఈ 40 మంది అమ్మాయిల విషయం అంటే ఈ 40% విషయానికి వస్తే ఇక్కడ ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని అంటే జరిగాయని ఏమైనా డౌట్ ఉందా ఉన్నది, లేకపోతే ఎందుకంటే అంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. మీరు ఓన్లీ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ అది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉమ్. అంటే తెలుగు మీడియం వాళ్ళు లేరు కదా. ఇంకోటి ఏంటంటే 90% మంది 40% అమ్మాయిలే ఉన్నారు. తెలుగు సారీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. మొత్తంగా 90% ఉన్నారు. మొత్తంగా 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అపియర్ అవుతున్నారు. దాంట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అపియర్ అవుతున్నారు అంటే కొనుగోలు శక్తి వాళ్ళకే ఉంటుంది. తెలుగు మీడియంలో తెలుగు మీడియం అంటే గవర్నమెంట్ చదువుకున్నాడు కదా. అవును. గవర్నమెంట్ బళ్ళు చదువుకున్న కాడ పైసలు ఉంటాయా? ఉండవు. ఉండవు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఓసీలు 37% సెలెక్ట్ అయ్యారు, 37%. మరి అదే గ్రూప్లు ఎంతమంది? 20% ఉన్నారు. గ్రూప్ థర్డ్ ఎంతమంది ఉన్నారు? 27 ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఓసీలు రావాలి కదా. అవును. మరి గ్రూప్ 1లోనే ఓసీలు ఎందుకు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఓసీలు అయితే మాత్రమే ఈ కొనుగోలు శక్తి అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు అమ్మడానికి అవకాశం ఉందని ఎందుకు చెప్తాను. బీసీలు కూడా ఈ మధ్య బాగానే రాణిస్తున్నారు కదా, అలాగైతే మరి బీసీలు కూడా కొనే అవకాశాలు ఉంటాయి కదా ఇందులో. ఉంటే ఉండొచ్చు, ఉమ్. కాదంటలేము. కానీ నేను ఆరోపణ చేయడానికి ఏంటంటే ఎక్కువ మంది ఓసీలు ఉన్నారు కాబట్టి నేను ఆరోపణ చేస్తా ఉన్నా. బీసీలు కూడా ఉంటారని కాదు. ఉమ్. 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు బీసీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఉంటే ఉమ్. ఒక 10% 5% ఉంటారు కానీ ఉమ్. ఎక్కువ మంది అయితే ఓసీలు ఉంటారు. ఉమ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో 50% మార్కులు రావడం చాలా ఎక్కువ. ఉమ్. కానీ 60%కు పైన మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది పైగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు జిఆర్లు పెడితే మొత్తం మీ భాగవతం బండారం మొత్తం బయటపడుతుంది. రేపు 24 తారీఖు వాళ్ళకి రీకౌంటింగ్ అవకాశం ఇచ్చారు. ఉమ్. ఫస్ట్లోగా మీరు ఎట్లా జిఆర్ఎల్ పెట్టాలి. జిఆర్ఎల్ పెడితే నేను చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమా కాదని తేలుతాయి. ఉమ్. మీరు ఆ జిఆర్ఎల్ పెట్టండి, ఎమ్మడే తేలిపోతుంది. అసలు యాక్చువల్గా గ్రూప్ 2, 3 పెట్టినట్టు జిఆర్ఎల్ పెట్టాలి. రీకౌంటింగ్ లేకుండా మార్కులు పెరిగితే ఎవరు పెరిగిన లెక్కలు చూపిస్తే అయిపోతుంది కదా. ముందుగా జిఆర్ఎల్ పెడితే అయిపోయింది కదా. గ్రూప్ 2, గ్రూప్ 3 జిఆర్ఎల్ పెట్టినప్పుడు గ్రూప్ 1 పెట్టడానికి ఏంటి మీకు? ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఎవిడెన్స్ లేకుండా మీరు ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఐ మీన్ లైక్ అజంప్షన్స్ తో చేస్తున్నారు కాబట్టి yes, లేదమ్మా. ఎందుకైనా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఇప్పుడు వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చారు. ఉమ్. టాప్ 100లో ఉమెన్స్ ఇంతమంది ఉన్నారు, ఓసీలు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన లెక్కలే చెప్తున్నా నేను. ఉమ్. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ చెప్తున్నా. ఉమ్. ఉమ్. 37% మంది ఓసీలు ఉన్నారు. టాప్ 100లో 40 మంది అమ్మాయిలు ఉన్నారు. ఉమ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ ఆధార్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగత లాగిన్లలో మార్కులు చూస్తే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏపీపీఎస్లో ఎందుకు రాలేదు 50% పైన మార్కులు? ఓకే. భారతదేశాన్ని మొత్తం ప్రభావిత సివిల్ సర్వీసులలో 60-70% ఎందుకు మార్కులు రావడం లేదు? మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 60% ఎందుకు వస్తున్నాయి? మరి తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారు? మరి అదే తెలుగు మీడియం రాసినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం వాళ్ళ సివిల్స్ కూడా సాధిస్తారు కదా. అంటే అక్కడ సాధించిన వాళ్ళు ఇక్కడ పనికి రాకుంటుంటారా? 9 మంది ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. వాళ్ళని గందరగోళాలు మొత్తం తీస్తే అందుకే నేను ఆరోపణలు చేస్తున్నారు కదా. దీని ఎంక్వైరీ కమిటీ వేయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేయండి. కమిటీ వేసి తెలుగు మీడియం వాళ్ళ 100 పేపర్లు టాప్లో వచ్చిన 100 పేపర్లు, ఇంగ్లీష్ మీడియంలో టాప్ వచ్చిన 100 పేపర్లు మళ్ళీ రీవాల్యుయేట్ చేయండి. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు? 100% జరిగింది. ఉమ్. ఎందుకంటే 40% మెయిన్స్కి అపేర్ అయినప్పుడు ఉమ్. 20% సెలెక్ట్ కావాలి కదా. ఉమ్. 10% కూడా కనపడిన ఒక పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇవి అలిగేషన్సా వాస్తవాలా? మరి వాస్తవాల అలిగేషన్ అంటే మీరు టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టాప్ 500లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఎంత లెటర్ ఇవ్వండి. ఉమెన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు టాప్ 100లో పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, టాప్ 100లో ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు మొత్తం లెక్కలు ఇచ్చారు కదా. ఇది కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి. ఇస్తే మీకు లెక్కలేందో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఎక్కువ వాళ్ళు ఉన్నారా, తెలుగు మీడియం వీళ్ళని తెలుస్తాయి కదా. మీడియం ఆఫ్ లాంగ్వేజ్లు ఇవ్వండి, ఇస్తే మీకు బయటపడుతుంది. 60% పైన మార్కులు జిఆర్ఎల్ ఇస్తే మీరు ఎక్కువ ఎంతమందికి 60% పైన మార్కులు ఎట్లా వచ్చినాయి? ఏపీపీఎస్లో రానప్పుడు, సివిల్స్లో రానప్పుడు, తెలుగు మీడియం రానప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? ఉమెన్స్ గ్రూప్ 2లో సెలెక్ట్ కానప్పుడు, గ్రూప్ 3లో సెలెక్ట్ కానప్పుడు, ఏపీపీఎస్లో సెలెక్ట్ కానప్పుడు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ కానప్పుడు ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 40 మంది అమ్మాయిలు ఎందుకు వచ్చారు? భారతదేశంలో ఎవరికి రానట్టు చదువు తెలంగాణ అమ్మాయిలకు ఎక్కువ వస్తుందా? మరి తెలంగాణలో లిటరసీ రేట్ ఎంత, ఉమెన్స్ లిటరసీ రేట్ ఎంత, పురుషుల లిటరసీ రేట్ ఎంత? గత ఎగ్జామ్లలో ఒక రాష్ట్రంలో జరిగిన 10 టాప్ ఎగ్జామ్ తీసుకోండి, ఆ టాప్ 10 ఎగ్జామ్లలో ఉమెన్స్ ఉండాలి కదా. దేశంలో జరిగిన టాప్ 10 ఎగ్జామ్ తీసుకోండి, దాంట్లో ఉమెన్స్ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా మీరు చూచిరాత పోటీ పరీక్ష పెట్టారా? ఏమన్నా అందమైన రాత పరీక్ష పోటీ పెట్టారా? ఎగ్జామ్ గ్రూప్ 1 పెట్టారా? గ్రూప్ 1 ఎగ్జామ్ రాలని డిడక్షన్ ఉంటుంది, దాంట్లో కంటెంట్ ఉంటుంది, దాంట్లో అనాలిసిస్ ఉంటుంది, దాంట్లో కన్క్లూజన్ ఉంటుంది. ఇవేవీ లేకుండా అందంగా రాసేసి 5 పాయింట్ రాసేస్తే మార్కులు ఎట్టు వస్తాయి? 2023లో పాస్ అయిన ఒక బీటెక్ అమ్మాయికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? ఒక 10-12 ఏళ్ళుగా టీచర్గా పనిచేసే వ్యక్తి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా?
అలా డిప్యూటీ తహసీల్దార్ పనిచేసే వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? 2023 పాస్ అవుట్ అయిన విద్యార్థికి ఎక్కువ ఉంటుందా? రైట్. ఇప్పుడు మీరన్న విషయానికి వద్దాం. అంటే మీరు చెప్పిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సమ్ ఆఫ్ వేలో ఆలోచిస్తుంటే నిజమనే అనుకోవచ్చు. సో ఈ అంటే ఒకవేళ కమిటీ వేసినా, ఇంకొకటి వేసినా కూడా రేపొద్దునన్న రోజు ఏదైనా బయటపడకూడనిది బయటపడితే మాత్రం ఇప్పుడున్న ఎవరైతే జాబ్స్ తెచ్చుకొని లేకపోతే రాణిస్తున్నారో వాళ్ళందరి భవిష్యత్ ఖరాబ్ అవుద్ది కదా ఇక్కడ మరి. మార్కులు తెచ్చిన వాళ్ళక ఇప్పుడు నిజంగా నేను ఏమంటున్నా వాళ్ళ భవిష్యత్తు కాదు కదా, వీళ్ళది భవిష్యత్తే వీళ్ళది భవిష్యత్తే కదా. కాదు ఇప్పుడు ఎక్కువ అంటే మంచి రాయకుండా మార్కులు ఇచ్చే ఉద్యోగాలు ఏమంటారా మరి? వాళ్ళు సరిగ్గా ఇంగ్లీష్ మీడియం అయినందుకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చూసి మార్కులు ఇచ్చేయాలన్నా, కంటెంట్ కాన్సెప్ట్ ఇచ్చిన మార్కులు ఇవ్వాలన్నా? వాళ్ళ భవిష్యత్తు వీళ్ళ భవిష్యత్తు మంచిగా రాసిన మార్కులు ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలన్నా? ఇప్పుడు సబ్జెక్టు రాసినోడికి టాలెంట్ ఉన్నోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో అపీర్ అయినోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా, అమ్ముకున్నోడికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, బ్యాక్డోర్లో కొనుక్కున్నోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా, నికార్సుగా నిజాయితీగా 10 ఏళ్ల పాటు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని చేసినోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా? రైట్. అంటే దీన్నంతా మీరు బయటికి తేవడానికి అసలు ఏం చేశారంటే ఎవరినైనా వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందా దీని గురించి? నేను తెల్లారబోయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి నేను 11వ తారీఖు నాడు పోయినా, మొత్తం వివరాలు ఇవ్వని చెప్పేసి పెడితే వాళ్ళు కనీసం లోపల కూడా అనలేదు, గేట్ కానీ లెటర్ తీసుకొని పంపించారు. మనకు లీగల్ నోటీస్ పంపించారు. వాళ్ళు కూడా రేపు నేను దాని కొంటే సమాధానం. లీగల్ నోటీస్ ఎందుకు పంపించారు మీకు? అంటే ఇవన్నీ అంటే మా పైన మీరు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన మా పైన ఆరోపణలు చేశారని చెప్పేసి మా యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి వాళ్ళకు నాకు లెటర్ పంపించారు. ఇంకా వాళ్ళు కోర్టులో వేస్తారా ఏరని తర్వాత నాకు లెటర్ పంపించారు. ఎఫ్ఐఆర్ చేపించారు. ఇక్కడ బేగం బజార్ అనేది బేగం బజార్ పోలీస్ స్టేషన్ నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేగం బజార్ పోలీస్ పరిధిలో వస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేస్తే చేయండి, మీరు ఏజ్ చేయడానికి కూడా నేను ఎదుర్కోవడానికి అదే డిఫమేషన్ లెటరే పంపించారు. మరి డిఫమేషన్ వేసిన ఫైనల్గా వేస్తా. మరి డిఫమేషన్ వేస్తే 2022లో పెట్టాల్సిన ఎగ్జామ్ని 2024లో పెట్టారు. 2 సంవత్సరాల పాటు వాళ్ళ సమయం వృధా అయింది, లక్షల రూపాయలు వాళ్ళు లాస్ అయిపోయారు. వాళ్ళందరూ రేపు వేస్తారు మాకు అన్యాయం జరిగింది, మీరు 2.5 సంవత్సరాల పాటు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసిన కారణంగా ఒక్కొక్క అభ్యర్థికి 2 లక్షల రూపాయలు లాస్ అయింది. మరి రేపు కట్టియాలి కదా. రేపు మీరు 18 పేపర్ లీక్ అయినాయి, మీ రాజ్యాంగబద్ధ సంస్థ 18 పేపర్ లీక్ అయినాయి, వాళ్ళందరూ మీరు సమాధానం చెప్పాలి కదా. ఒక్కొక్క పేపర్లో ఒక గ్రూప్ 2 పేపర్లో 5 క్వశ్చన్లు డిలీట్ చేశారు, 13 క్వశ్చన్లు సమాధానాలు మార్చారు. దాని కారణంగా కింద ఉన్నటువంటి వాళ్ళు పైకి వచ్చారు, పైన వాళ్ళు కిందకి వచ్చారు. వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాలి కదా. ఒక కెమిస్ట్రీ జేఎల్ పేపర్లో 25 క్వశ్చన్లు తప్పు వచ్చిన క్వశ్చన్ డిలీట్ చేశారు, మీరు సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గర 100 రకాల తప్పులు ఉన్నాయి. ఆ 100 రకాల తప్పుల పైన 1000 మంది మీ పైన డెఫినేషన్ కేసు చేస్తారు. మాకు అన్యాయం జరిగింది, ఆర్థికంగా నష్టపోయాం, మా సమయం వృధా పోయింది, కాబట్టి మీరు మీకు సమాధానం చెప్పండి, మాకు డబ్బులు కట్టి అని చెప్పేసి 1000 మంది చేత రేపు కోర్టులో కేసేస్తారు కదా. మా పైన డెఫినేషన్ చేస్తే విద్యార్థులు ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఓవరాల్ గా అంటే మీరు చెప్పిన సిచ్యువేషన్ చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణ విద్యార్థుల విషయానికి వస్తే అంటే తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళంతా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు వాళ్ళు? తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు 40% అమ్మ. 40% ఉంటే వాళ్ళు 10% మెయిన్స్లో కనబడుతున్నారు. 30% మంది ఎగిరిపోయారు. కనీసం 20% మంది ఉండాలని నా బాధ. కనీసం 20%, 25% ఉండాలి. కానీ 10% కనపడుతున్నారు. ఎవరికి మార్కులు రాలే. 360, 380, 400, 410. తెలుగు మీడియం వాళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు 5 మార్కులు పడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 6 మార్కులు 7 మార్కులు పడ్డాయి. ఎక్కువ వేసారు. వాళ్ళకి అందంగా రాసినని చెప్పేసి ఎక్కువ మార్కులు వేసారు. వాళ్ళకి అర్థం కాలే, ఎందుకంటే జైల్లో ఎగ్జామ్ రాసినంత తెలుగు మీడియం రాసిరు. అందంగానైనా ఇంకేమైనా ఉందా? వాళ్ళకి అర్థం కాలేదు. అందంగా ఉంది, అర్థం కాలేదు. రెండోది బ్యాక్ డోర్కి వెళ్ళి 200 మంది ఉద్యోగాలు అమ్మిరు. అమ్మిన వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వేసారు. దానివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంతా కనబడుతారు, తెలుగు మీడియం వాళ్ళు కనబడతలేదు. ఎక్కువ 200 మందిని పక్కన తీసుకొచ్చి అలబెట్టారు. వాలిడేషన్స్ చేసిన వాళ్ళు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అని మీరు అనుకుంటున్నారు? లెక్చరర్లు అంతా తెలుగు మీడియం వాళ్ళే, దిద్దిన వాళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ దిద్దిరు. తెలుగు మీడియం ఇంగ్లీష్ పేపర్ పెడితే వాళ్ళకి సరిగా అర్థం కాక ఎవరైతే మంచిగా అందం కనబడుతుందో వాళ్ళకి మార్కులు ఎక్కువ మార్క్ ఎక్కువ వేశారు. ఎక్కువ వేసిన కారణంగా మనకు 6 పేపర్లు ఉంటాయి. అవగాహన లేక అర్థం కాక సబ్జెక్టు పైన అవగాహన ఉంటది, లాంగ్వేజ్ అర్థం కానప్పుడు ఏం చేయగలుగుతాం? లాంగ్వేజ్ ఓటు టు ఓటు అర్థం కాని కరెక్ట్ దిద్దలేరు కదా. అర్థం కాని ఒక పరిస్థితి. కొంతమంది ఎక్కువ తీసుకొచ్చి పెట్టే కారణంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం కనబడి తెలుగు మీడియంలో ఎవరు కనబడతలేరు. వాల్యుయేషన్ లో గందరగోళాలు జరిగినాయి అనేది నేను ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. రైట్. మీరు అంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చూసాను, మీరు దాంట్లో కూడా ఇంకో కామెంట్ చేయడం జరిగింది. తెలుగుని తీసేసి ఇంగ్లీష్ ని మన తెలంగాణ రాష్ట్ర భాషగా చేయండి అని అన్నారు. అంటే ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలుగు మీడియం ఒక 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు చదువుకొని గవర్నమెంట్ స్కూల్ పోయి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి పీజీ చదివి పిహెచ్డి చేస్తే ఫైనల్ ఎగ్జామ్ రాస్తే నీకు అక్కర రాకపోయా, మరి తెలుగు ఎందుకు మరిగా? అందుకని ఏమంటున్నాను, తెలుగు మీడియం పాఠశాల మొత్తం మూత పెట్టండి. తెలంగాణ రాష్ట్ర అధికార భాషను మొత్తం కూడా పాతరేయండి. అధికార భాష సంఘాన్ని రద్దు చేయండి. తెలంగాణలో ఎక్కడ తెలుగు బోర్డులు ఎక్కడ పెట్టకండి. తెలుగును మొత్తం చంపేయండి, అయిపోద్ది కదా.
తెలుగు అక్కరానప్పుడు అక్కరాని చదివితే ఏం లాభం? ఇప్పుడు దిద్దిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా, అంటే అవును, అదే కదా ఐ మీన్ సమస్య. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే కదా. అవును, వాళ్ళు ఆ పొరపాటు చేశారు కాబట్టి ఎందుకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం దిద్దాలి, తెలుగు మీడియం తెలుగు దిద్దాలి, దిద్దే న్యాయం జరిగేది కదా. వీళ్ళ దిద్దించి వాళ్ళు చేశారు, దాంట్లో మొత్తం గందరగోళం చేశారు కదా. మొత్తంగా ఫైనల్గా ఏం చేశారు, తెలుగు మీడియం అభ్యర్థులు అనేవాళ్ళు పనికి రారు అని ముద్రేశారు, నీకు చదువు రాదు అని ముద్రేశారు, నీకు రాయరాదు అని ముద్రేశారు. ఎందుకు చదవాలి తెలుగు మీడియంలో మరిగా? తెలంగాణలో తెలుగు ఎందుకు మరిగా? కంప్లీట్ ఇంగ్లీష్లోకి వ్యవస్థలోకి మార్చండి. అధికార భాష ఎందుకు తెలుగు మరిగా? తెలుగు మీడియం రాసినట్టు అక్కడ రానప్పుడు తెలుగు భాష ఎందుకు అనేది నేను చేస్తున్న క్వశ్చన్. కాబట్టి ఇప్పుడైనా భాషావేత్తలు బయటికి రావాలా? ఇలా ఈనాడు పేపర్ గగ్గోలు పెడుతుంది, భాష అని మొత్తుకుంటుంది. మరి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ ఎందుకు రావడం లేదు? ఎందుకు అన్యాయం జరుగుతుంది? తెలుగు మీడియం భాష యొక్క ప్రాధాన్యత ఎందుకు గ్రూప్ 1లో తగ్గింది? ఇలా తెలుగు మీడియం సాక్షి ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఇవన్నీ పత్రికలు ఉన్నాయి కదా. ఆ పత్రికల్లో తెలుగు మీడియం గురించి ఎందుకు వ్యాసాలు రావడం లేదు? ఇవాళ మీడియా మొత్తం మీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇవాళ TV9 కావచ్చు, TV5 కావచ్చు, ఇవన్నీ తెలుగు మీడియం ఛానల్స్ కదా. ఆ తెలుగు మీడియం ఛానల్లో తెలుగు మీడియం ఎందుకు చర్చ జరగడం లేదు? తెలుగు మీడియంకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? తెలుగు మీడియంలోకి ఎందుకు సరిగా రాయలేకపోతుర్రా? లేకపోతే వీళ్ళకి నాలెడ్జ్ లేదా? ఎక్కడ లోపం జరుగుతుంది తెలుగు అనే అంశం మీద ఎందుకు చర్చ జరగకూడదు? అందుకే తెలుగు మీద దీనిపైన చర్చ జరగాల, తెలుగు భాషని పైన చర్చ జరిగి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మొదటి 100 పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో మొత్తం రీవాల్యుయేషన్ చేయండి, చేస్తే బయటపడుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి, మొత్తం పేపర్లు దిద్దండి. అవినీతి అక్రమాలు జరిగిన ఆరోపణలు చేస్తున్నా దానిపై CBI చేత ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ఎందుకు కోర్టులో కేసు వేయకూడదు మరి దీని మీద? అంటే పిల్లలు వేశారు, ఇప్పుడు పిల్లల తరపున నేను కూడా ఇప్పుడు తెలుగు భాష అనే కాన్సెప్ట్ పని నేను కూడా కోర్టులో కేసేదని చూస్తాను. అంటే వకాలత్ పుచ్చుకుంటూ కొంచెం గట్టిగానే పోరాటం సాగుతుందేమో కదా. అవును, ఇప్పుడు నేను అదే తెలుగు భాష అనే కాన్సెప్ట్ పైన నేను కోర్టులోని ప్రజాప్రయోజన వాద్యం వేయాలని చూస్తా ఉన్నాను. రైట్. అయితే ఈ ఎంటైర్ గేమ్ లో చూసుకున్నట్లయితే TJPSC చైర్మన్ బుర్రా వెంకటేశ్వర మరి ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారు, అసలు మాట్లాడారు? అంటే దీని మీద ఎవరైనా మీరు కానీ లేకపోతే విద్యార్థులు కానీ వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి చేశారు. 440 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవాళ మధ్యాహ్నం వరకు 440 మంది కంప్లైంట్ రేజ్ చేశారు. మాకు తెలుగు మీడియంలో అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా దానికి TSPCకి వినతిపత్రం డైరెక్ట్ కొంతమంది ఇచ్చారు, కొంతమంది మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు. మొత్తంగా కంప్లైంట్ పరంపర, గందరగోళాల పరంపర కొనసాగుతూ ఉంది. మరి దీనిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర అవకతవకలు జరగలేదు, జరగకుండా మేము చేసినాం, దానికి ఆధారాలు ఏంటి అనే వాళ్ళు చూపెట్టాలా, GRL ప్రకటించాలా, పబ్లిక్ డొమైన్లో మొత్తం 21,000 మంది పేపర్లు బయట పెట్టండి. బయట పెడితే మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే Group 2 పెట్టారు, Group 3 పెట్టారు. అవి కూడా అది ఎగ్జామ్ ఇది ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ పెట్టి ఇది కూడా పెట్టాలి కదా. జేఎల్ ఆన్లైన్లో రాసిన ఎగ్జామ్ని కూడా మీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. జేఎల్లో మన ఆన్లైన్ రాసినట్టు పేపర్లు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఎవరు వ్యక్తిగత లాగిన్లో వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కూడా 21,000 మంది పేపర్ ఆన్సర్ షీట్లు మొత్తం పెట్టండి. పబ్లిక్ డొమైన్ అందరికి కనపడుతుంది పెట్టండి. ఏదో మళ్ళీ వ్యక్తిగత లాగిన్లే కాకుండా మేము నిజాయితీగా ఎగ్జామ్ పేపర్లు దిద్దినాం, అవకతవకలు జరగలేదు, దొంగతనం పాల్పడలేదు, 200 ఉద్యోగాలు అమ్మలేదు, ₹1 కూడా ఎవరికి కూడా ఉన్నతంగా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయాలంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. మొదటి పేపర్లు మళ్ళీ పేపర్ రివాల్యుయేషన్ చేయాలి, చేసి మీ యొక్క ఏమీ జరగలేని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్తాం. రైట్. అయితే ఒకసారి మనం గవర్నమెంట్ విషయానికి వద్దాము. సో నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇప్పటి వరకు కూడా దీని మీద ఎక్కడ పెద్దగా చర్చ జరగట్లేదు. అండ్ మీలాంటి వాళ్ళు పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అలాగే స్టూడెంట్స్ కూడా ఎందుకు దీని మీద పెద్దగా క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని అని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్పిన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఈనాడు ఎందుకు ఎవరు దాని మీద ప్రశ్నించట్లేదు? నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగ వృత్తి వల్ల ఇస్తే నెలకు 2,000 3,000 వస్తే ఇంకా మేము సోమరిపోతులు తయారవడానికి అవకాశం. మాకు అది కాదు, సంవత్సరం పొడుగుతా ఉపాధి పొందేట ఉద్యోగం కావాలా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నిటికీ నియామక పత్రాలు ఇచ్చి మీ కోటలు వేసుకున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంతంటే 12,000 ఉద్యోగాలు మాత్రం. 2 లక్షల ఉద్యోగాలకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 మాత్రమే. అవి కూడా గత నోటిఫికేషన్స్ గత నోటిఫికేషన్ లో 45,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చారు. గురుకుల ఎగ్జామ్ వాళ్ళు పెట్టాల, గురుకుల రిజల్ట్ ఇవ్వాల, కేవలం నియామక పత్రాలు ఇచ్చారు. SI కానిస్టేబుల్ ఎగ్జామ్ మీరు పెట్టాల, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు. గురుకులాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, SI కానిస్టేబుల్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, జేఎల్కు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, Group 4 నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్, ఓన్లీ నియామక పత్రాలే. ఈయన రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నియామక పత్రాల ముఖ్యమంత్రి. పత్రాలు ఇచ్చే ముఖ్యమంత్రి, పరీక్షలు పెట్టే ముఖ్యమంత్రి కాదు. పత్రాలు ఇచ్చే ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఈయన పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేది కాదు. పెట్టినట్టు ఉద్యోగాలకు మాత్రం ఇచ్చేసి దేశ చరిత్రలో మాదే గొప్ప చరిత్ర 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్ధం మాటలు ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడేమంటున్నా, కనీసం 57,000 వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లెక్కేసుకొని ఆ 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేయండి. సంవత్సరంలోగా పూర్తి చేస్తామన్నారు. కనీసం వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలో పూర్తి చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే సంతోషపడతాం. కాబట్టి ఇవన్నీ పూర్తి చేయాలని, మీరు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని, ఉద్యోగాల జాతర అంటారు, ఇస్తే సంతోషపడతాం. చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టండి, సిలబస్ ఇవ్వండి, గందరగోళాలు క్రియేట్ చేయకండి, తప్పులు లేని క్వశ్చన్ పేపర్లు ఇవ్వండి, సిలబస్ ప్రకారం పేపర్లు తయారు చేయండి. సిలబస్ ఒకటి ఇచ్చి ఎగ్జామ్ ఇంకోటి పెడితే ఆగమైపోతున్నారు. సిలబస్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలా, తప్పులు లేని ఎగ్జామ్ పెట్టాలా, ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టాలా, ఇన్ టైంలో పూర్తి చేయాలా. కాబట్టి ఇక్కడ కూడా గందరగోళం జరగకుండా ఎగ్జామ్స్ పెట్టి పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రీసెంట్గా మరి బట్టి విక్రమార్క కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చేసినటువంటి కామెంట్స్, నోటిఫికేషన్స్ ఇంకా చాలు అని విద్యార్థులే అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్స్ విషయంలో కూడా మేము చాలా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తురట. ఉద్యోగాలు వద్దని ధర్నా చేసే చరిత్ర ఎక్కడైనా ఏ దేశ చరిత్రలో కనబడుతుందా? దేశం ఎందుకు, రాష్ట్రం దాకా వద్దాం. ఏ రాష్ట్రంలోనే కనబడుతుందా? ఓన్లీ తెలంగాణలో కనబడుతుంది. మరి వీళ్ళు దేనికోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి 12,000 ఉద్యోగాలు నింపి ఉద్యోగాలు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నా చేసే పరిస్థితి. అంటే స్వయంగా విద్యార్థులే నోటిఫికేషన్స్ వద్దు అంటున్నారంట. మరి అంటే దీని ఏ విధంగా వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతుర్రా, అవగాహన లేక మాట్లాడుతుర్రా, సోయి తప్పి మాట్లాడుతుర్రా, మరి లేకపోతే ఏమన్నా మందాగి మాట్లాడుతారో అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి వీళ్ళు చేసే అన్ని అబద్ధ మాటలు చెప్తున్నారు, లేని ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమవుతుంది మీరు మోసం చేస్తున్నారు, అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇట్లనే పెంచుకుంటే ఒక సంవత్సరంలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఏ పథకాలు అమలు చేయలేకపోతారు. నిరుద్యోగులకు సంబంధించి మీరు ఒక కార్డులు ఇస్తున్నారు. 10th పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు ఎప్పుడంటే అప్పుడు కార్డు ఉపయోగించుకోవచ్చు, మధ్యాహ్నం భోజనం పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం అని 100 రకాల కారణాలు చెప్పారు. నిరుద్యోగులకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, నామకే వాస్త ఏర్పాటు చేశారు, 100 కోట్లు మాత్రం ఇచ్చారు. దానికి కనీసంగా 5,000 కోట్ల రూపాయలు ఇస్తేనే అది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏమి పనికిరాదు. నిరుద్యోగులన్నీ మొత్తం కూడా రోడ్ల మీద వదిలిపెట్టే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగే కొనసాగితే ముందు మీకు ప్రమాద గంటికలు మోగితే వచ్చే ఎలక్షన్లో మన 64 పోస్టులతోని టీఆర్ఎస్ మీద వ్యతిరేకతో మీరు గెలిచారు. కాంగ్రెస్ గెలవాల. టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ ఓడిపోలే, టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్ గెలిచింది. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు 10 స్థానాలు కూడా రావు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఒక పరిస్థితి మీకు ఎదురుకోబోతుంది. అక్కడ జాగ్రత్తగా పరిపాలన చేయండి, నిరుద్యోగులను పట్టించుకోండి, మాటలు చెప్పకండి. పత్రాలు కాదు మాకు కావాల్సింది, పరీక్షలు పెట్టి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. మేబీ ఇది మీకు సంబంధం లేకపోవచ్చు, బట్ అడగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, ఇటు 6 గ్యారెంటీలు అన్నారు అమలు చేయలేదు. అలాగే ఇప్పటి వరకు చూస్తుంటే ఈ 15 నెలల కాలం పాటు ఈ 15 నెలల పాలన కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లోని అందాల పోటీలు నిర్వహిస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. నిర్వహించకూడదని ఏం లేదు, ఎందుకంటే హైదరాబాద్ తప్పు లేదు, కానీ పాలన గాలి కొదిలేసి, ఇది నా మాట కాదు, చాలా మంది బయట ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాల్సింది. నిరుద్యోగుల్ని గాలి కుదిలేసి, పాలన గాలి కుదిలేసి, లేకపోతే ఇచ్చిన హామీలన్నీ వదిలేసి ఈరోజు అందాల పోటీల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందంటే ఏమనుకోవాలి దీన్ని? అంటే ఒక ప్రభుత్వంలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఇప్పుడు అందాల పోటీల వల్ల ఎంతో ఉపయోగం. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ లేదు, గ్రామంలో ఉండే వాటికి మహిళలకు అక్కరకు వచ్చేది లేదు. ఆ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు మరి అందాల మహిళల పోటీలో పాల్గొనే వాళ్ళు ఫ్రీ బస్సు ఎక్కిపోతే చేయరు కదా. మీరు ఒకవైపు ఏమో మహిళలకు ఏమి లేదని చెప్తున్నారు, మరోవైపు ఉన్నత వర్గాలకు సంబంధించిన అందాల పోటీలు పెడుతున్నారు. పెట్టండి, ఎందుకంటే హైదరాబాద్ అనే ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక అద్భుతమైన సిటీ, భవిష్యత్తు ఉన్నటువంటి సిటీ, రేపు దేశానికి 2వ రాజధానిగా వెలుగొందాల్సిన ఒక సిటీ, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. కాబట్టి పెట్టడంలో తప్పేం లేదు, కానీ దీనికంటే ఇంపార్టెన్స్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి, అటువైపు దృష్టి పెట్టండి. ఇది పెట్టడం వల్ల రాష్ట్రానికి పెద్దగా లబ్ధి చేకూరేది ఏం లేదు. కాకపోతే అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో అందాల పోటీలు అనేది కూడా ఒక మహిళల్ని కూడా ఒక ప్రోత్సహించడానికి అందాల పోటీలు అనేవి అది గత ప్రపంచంలో నడుస్తుంది, ఇండియాలో నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది, తప్పేం లేదు. కానీ దీనికి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే అంశాలపైన మీరు ప్రియారిటీ ఇవ్వండి. మహిళలు ఫ్రీ బస్సు పెట్టడం కాదు, మహిళల్ని ఉన్నత వర్గాలు ఎట్లా తయారు చేయాలో చూసే ప్రయత్నం చేయండి. ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వానికి ఆర్థికపరమైన నష్టం తప్ప లాభపరమైన ఎలాంటి లాభం ఏమి కనపడతలేదని చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.